పవన్ కళ్యాణ్ అనే సన్నాసి నిండా ముసుగు కప్పుకొని జనాన్ని మోసం చేస్తున్నాడు. నాకేం తెలీదు, నేను మంచోన్ని అని. తన డిపార్ట్మెంట్లో డబ్బులు లేవంట, అందుకని జీతం తీసుకోవాలంట. ఇదొక నాటకం. 3 రోజులు అసెంబ్లీకి వెళ్ళినందుకు అలవెన్స్ కింద 30,000 వస్తే అది కూడా వద్దంట. ఇది నాటకం. నటుడు కదా. సరే, ఇవన్నీ పక్కన పెడితే అస్సలు విషయానికి వద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లాంటి క్యారెక్టర్ అనేది ఇప్పుడు చెప్తా. నంద్యాల జిల్లాలో ఒక చోట చిన్న అమ్మాయిని, అంటే 3వ క్లాస్ చదువుతున్న అమ్మాయిని, అంటే 8 ఏళ్ళు ఉండొచ్చు, ఆ అమ్మాయిని 7వ క్లాసు 8వ తరగతి చదువుతున్న 3 అబ్బాయిలు పాడు చేసి అత్యాచారం చేసి ఒక కాలువలో పడేశారు. దాని గురించి అమ్మాయి శవము ఎక్కడా దొరకట్లేదు. వెతుకుతున్నారు, ఇప్పటికి వారమైంది, దొరకట్లేదు. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ అడిగితే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు సారు. ఈజ్ ద ప్రాస్పెక్ట్, ఈజ్ ద గవర్నమెంట్, ఈజ్ ద లా అండ్ ఆస్పెక్ట్ ఇస్తున్న నీ పిండాకోడు రా, నీ పిండాకోడు. ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా, ప్రజల దగ్గరికి వచ్చి, నంద్యాలకు వచ్చి విచారించి ఆ అమ్మాయి పేరెంట్స్కి సర్ది చెప్పొచ్చు కదా. రాడు. ఇదే ప్రతిపక్షంలో ఉండుంటే వచ్చేవాడు ఊపుకుంటూ, గొంతు చించుకొని అరిచి, ఏం చేస్తున్నావు జగన్ అని గొంతు చించుకు అరిచేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ వాడిదే కదా, బొల్లేడిది ఈడిది. ఇప్పుడేం మాట్లాడలేదు సార్, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. దీని గురించి ఏం మాట్లాడలేదు. ఎదవ సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదని జగన్ అంటాడు. జగన్ పాపం అలా బాబాయినే అంటే చంపుకున్నాడు, దానికి వేరే రీజన్లు ఉన్నాయి. ఎంతో అవినీతి చేశాడు, అది మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ జనం దగ్గర పోయి ఎవరి పొట్ట కొట్టలేదే, జనం దగ్గర ₹1 దొంగతనం చేయలేదే. హోటల్లో ఏమన్నా లాడ్జిలో దొరికాడా జగన్ ఏమన్నా? లేదే. ఈ బ్రోకర్ గాడు పొత్తు కుదుర్చుకొని చంద్రబాబు ఏం చెప్తే ఈవిడ దానికి తల ఊపుతాడు. చంద్రబాబుకు తెలియకుండా సొంతంగా ఉచ్చ కూడా పోయాడు పవన్ కళ్యాణ్. మీరు చూసుకున్నట్టయితే నంద్యాలలో ఇంత ఘోరం జరిగింది. 3వ క్లాస్ చదువుతున్న అమ్మాయి, 7-8 ఏళ్ళు ఉంటాయి. దీని గురించి మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో లా, పోలీసులు, బొక్క బొచ్చు అంటాడు. అదే అపోజిషన్లో ఉండింటే, జగన్ గవర్నమెంట్ కనుక ఉండింటే మొత్తం కింద అన్నీ తెరుచుకొని ఇంత చేసుకుని అరిచేవాడు. ఇప్పుడు ఎందుకు అరవట్లేదు? వచ్చి రోడ్డు మీద ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు కింద పడుకొని దొర్లి నానాయాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ విషయం గురించి స్పందించకుండా ఇంగ్లీష్లో మాట్లాడతారు సారు. దొంగనా కొడుకులు వీళ్ళు, దొంగనా కొడుకులు. పిర్ర మీద వాత పెట్టి తోలు లేచిన తర్వాత, పిర్ర మీద తోలు లేచిన తర్వాత మళ్ళీ యాసిడ్ పోయాలి. యాసిడ్ పోసి నిప్పు పెట్టి మంట రావాలి, కాల్చాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. జీతం వద్దంట, అవినీతి వద్దంట, మొత్తం ప్రపంచమంతా వీళ్ళే మార్చేస్తారు. మాట్లాడమంటే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఆ ఇంగ్లీష్ ఏందో మరి ఆయనకు తప్ప ఎవరికి అర్థం కాదు. అన్ని గ్రామర్ మిస్టేక్లే. నేను ఇంగ్లీష్ లెక్చరర్, నాకు తెలుసు. ఈ సన్నాసి మాట్లాడింది మొత్తం తప్పే. పోలీస్ అంటాడు, లా అంటాడు, ప్రాస్పెక్ట్లీ అంటాడు. ప్రాస్పెక్ట్లీ అంటే ఏంది? ప్రాస్పెక్ట్లీ వాని శ్రాద్ధం. ప్రాస్పెక్ట్లీ నేను దాని గురించి ఖచ్చితంగా చర్య తీసుకుంటాను అని ఒక మాట చెప్తే అయిపోయాయి. అది చెప్పడు. ఎందుకంటే చంద్రబాబు కూడా చెప్తేనే వీడు పలుకుతాడు.